రాష్ట్రంలోని చెరువులన్నీ నింపి భూగర్భ జలమట్టాన్ని కనీసం 1.5 మీటర్ల మేర పెంచడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని అధికారులు ప్రజాప్రతినిధులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. వేసవి కంటే ముందు 6 మీటర్లు, వర్షాకాలం పూర్తయ్యే నాటికి 3 మీటర్లకు భూగర్భ జలమట్టం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సీఎం చంద్రబాబు అనంతపురం జిల్లా యాకిడి మండలంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి అధ్యక్షత వహించారు. తొలుత అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను సీఎం చంద్రబాబు పరిశీలించి పలు సూచనలు చేశారు. ఏప్రిల్ 6 నుంచి జూలై 14వ తేదీ వరకు 4 దశల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అన్నారు. రాష్ట్రంలోని 60,000 మంది సాగునీటి సంఘాల సభ్యులు ఈ కార్యక్రమ నిర్వహణ చిత్తశుద్ధితో చేపట్టాలని అన్నారు. రైతులను, ప్రజలను నీటి భద్రత అంశంలో భాగస్వామ్యం చేసి ప్రజా ఉద్యమంగా మలచాలని పిలుపునిచ్చారు. నీటి పొదుపు ప్రాణవాయువుగా భావించి ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టాలని అన్నారు. ప్రతి నీటి చుక్కను సంరక్షించడం, ప్రతి ఎకరాకు నీరు అందించడం, ప్రతి రైతుకు భరోసా ఇవ్వటమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు. భూగర్భ జలాలు తక్కువగా ఉన్న చోట ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మంత్రులు నిమ్మల రామానాయుడు, ఎంపీ అంబికాజీ, లక్ష్మీనారాయణ, ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. నేను ఈరోజు వచ్చిన ముఖ్యమైన కార్యక్రమం అనంతపూర్ జిల్లా ఒకప్పుడు ఎట్లుంది, ఈరోజు ఎట్లుందో ఒకసారి గుర్తు చేసుకుంటే భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. ఆ భవిష్యత్తుకు నాంది పలకడానికి దీన్ని లాజికల్గా తీసుకుపోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రజాప్రతినిధులు కూడా నమస్కారాలు, అధికార యంత్రాంగానికి నమస్కారాలు. ఒక మహోన్నతమైన లక్ష్యం, నీరనేది సర్వస్వం. అలాంటి నీటిని ఏ విధంగా సంరక్షించుకోవాలనడానికి ఈరోజు 100 రోజుల కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. నీటి బొట్టు విలువ తెలిసిన వాడిగా దశాబ్దాలుగా పనిచేస్తున్నా, నీటి భద్రత కోసం పనిచేస్తున్నా ఈ అనంతపూర్లో మీరు చూస్తే నేను ఎప్పుడూ చెప్పేవాడిని, పరిగెత్తే నీటిని నడిపించాలి, నడిచే నీటిని నిలబెట్టాలి, నిలబడిన నీటిని భూగర్భ జలాలుగా మార్చాలి, భూమిని ఒక జలాశయంగా చేసుకోవాలి. ఎక్కడ జలాశయాలుంటే ఆ జలాశయాలన్నీ కూడా పూర్తిగా నింపే బాధ్యత తీసుకోవాలి. ఇది ఈరోజు చెప్పిన మాట కాదు. నేను 3 దశాబ్దాలుగా మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఈ జిల్లాకు న్యాయం చేశాడంటే ఆ రోజు ఆయన చూపించిన చొరవ. అందుకని ఒకప్పుడు ఇంకుడు గుంతలు ప్రారంభించాం, చెక్ డ్యాములు కట్టాం, తుంపర్ల సేద్యానికి ప్రాధాన్యత ఇచ్చాం, సూక్ష్మ సేద్యం తీసుకొచ్చాం, రెయిన్ గన్లు కూడా పెట్టాం. గత సంవత్సరంలో అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు ముఖ్యమంత్రి గారి పేషీకి వెళ్ళా. నేను అక్కడికి వెళ్ళి, అయ్యా మా యాడికి కాలువకు, మా ముచ్చుకోట రిజర్వాయర్కి నీటి కేటాయింపులు లేవు, దయవుంచి ఒక జియో ఇప్పించండి అని చెప్పి ముఖ్యమంత్రి వారి దగ్గరికి వెళ్ళా. అప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, నా భుజం, నేను పక్కనే ఉంటే దగ్గరికి లాక్కొని భుజం పైన చేసి, మనందరికి తెలిసిండేదే కదా మన ముఖ్యమంత్రి గారు, తడుతూ ఒకటే చెప్పాడు, ఇదిగో తమ్ముడు, జియో గియో ఇచ్చేది లేదు కానీ ఖచ్చితంగా ప్రతి చెరువుకి, ప్రతి కాలువకి నీళ్ళిచ్చే బాధ్యత నాది, నువ్వు ధైర్యంగా వెళ్ళని చెప్పి నాకు ధైర్యం ఇచ్చి సాగనిచ్చారు.